ముందరగా ఒక 10-15 రోజుల ముందర నుంచి ప్రిపేర్ అవుతారు. ఎట్లా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటి ప్రిపరేషన్, మీరు ఫోన్ చేసుకుంటారు, లేదంటే పక్కన ఉన్న వాళ్ళను షాప్స్ వాళ్ళను ఇట్లా చందాలు స్టార్ట్ అవుతాయి. అంటే దాని ప్రిపరేషన్ గురించి అయితే తీసుకోండి, ఇబ్బంది లేదు. కానీ బలవంతంగా ఎవరు చందాలు వసూలు చేయొద్దు. ఏదన్నా కంప్లైంట్ వేరే ఇంటి వాళ్ళకి కానీ ఇంకెవరికన్నా కానీ పబ్లిక్ ఇబ్బంది ఉంటే చేంజ్ చేసి పెట్టండి. తర్వాత కంప్లైంట్స్ వస్తుంటాయి, 100 కాల్స్ వస్తుంటాయి, మా ఇంటి ముందర పెట్టిరు, లేదంటే మాకు లైన్లో పోవడానికి మా స్ట్రీట్లో దూరంగానన్నా పబ్లిక్ ఇబ్బంది లేకుండా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ మండపం ఇన్స్టాలేషన్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఇబ్బంది లేకుండా అంటే చక్కని మన ప్లాట్ఫామ్స్ వేయండి. అంటే హిందూ రిలీజియన్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్, అది తెలంగాణలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. చాలా మంది గురువులు, లేడీస్, మీ యూత్ ఆర్గనైజేషన్ చాలా మంచిగా వస్తాయి. బట్ ఈ ప్రోగ్రామ్ పీస్ఫుల్గా జరగాలి, గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగాలి, పోలీస్కి ఆర్గనైజర్స్కి ఏమైనా ఇష్యూ లేకుండా జరగాలి. దానికోసం మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ప్రొసెషన్లో రోడ్ లేదు, చెరువులో నీళ్ళు తక్కువ, దానికోసం మనకు సెపరేట్ మీటింగ్ పెట్టాం. 3 days బిఫోర్ లేకపోతే 4 days బిఫోర్ ఇంకా సెపరేట్ మీటింగ్ పెట్టాం. అప్పటి వరకు మీకు కూడా ఏమో క్లారిటీ ఉంటుంది. ఏ ఉద్దేశంలో వార్డ్ నెంబర్ 30లో ఆ గదిలో బయట వస్తున్నప్పుడు భయపడతారు. అప్పుడు మీరు చెప్పిన అది పైకి లేదు, మీకు జనరల్గా చెప్తే సొల్యూషన్ ఉండదు. సో ఇప్పుడు మనం పని చేస్తాం. ఇప్పుడు మీరు గణేష్ ఎక్కడైనా నిమజ్జనం ఎక్కడైనా అది స్థాపన చేస్తారు, ఇన్స్టాల్ చేశారు, అదే ఉద్దేశంతో చేయండి. 3 days బిఫోర్ మీటింగ్ పెడతాం. మేము సబ్ డివిజన్ కాకుండా సెపరేట్ మండల్ వైజ్ పెడతాం. మీకు కూడా ఈజీ ఉంటుంది. ఆ మండల్ వైజ్ మీటింగ్లో డిఎస్పీ వస్తారు, డిఎస్పీ కాకుండా వేరే మండల వైజ్ ఆఫీసర్ వస్తారు, ప్రిన్సిపల్ వస్తారు. మీరు ఆ ఇష్యూస్ నీళ్ళు లేదు, ఆ ఊళ్ళో లాస్ట్ టైం ఇష్యూ జరిగింది, ఆ గుంతలు ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉండవలసింది అప్పుడు చెప్తే మనం అప్పుడు మట్టి వేసి లేకపోతే ఇష్యూ సాల్వ్ చేయడం. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జనరల్ ఉన్నాయి, పీస్ఫుల్ ఉండాలి. బస్ లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ జరిగినాయి కూడా. లాస్ట్ టైం ఇక్కడ 10 కేసెస్ రిజిస్టర్ అయినాయి. నాకు కూడా కేసు చేయాలి, ఆర్గనైజర్స్ పైన పిల్లల పైన ఇష్టం లేదు. బట్ పోలీస్కి ఇవ్వాల్సి వస్తే పోలీస్తో కూడా 10 కేసెస్ అయింది. 10 కేసుల్లో 30 వరకు పిల్లలు ఉన్నారు. ఆ 30 పిల్లలు కూడా ఏంటి, ఓటు పోతారు, లేకపోతే అడ్మిషన్ చేస్తారు. తెలియని వాళ్ళు ఉంటే అడ్మిషన్ చేస్తారు. మళ్ళీ అడ్మిషన్ చేస్తే ఏమైతుంది, కావచ్చు అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కలుసుకోవాలి పోదానికి లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్ పోలీస్ ఇవ్వాలి. ఒకరికి వేరే ఆన్లైన్ పీస్ఫుల్గా జరిగిస్తాము. పోలీస్ సైడ్ నుండి 100% కావాలి ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే 100% మీకు పోలీస్ హెల్ప్ ఉంటుంది, పోలీస్ ఆధారం ఉంటుంది. బట్ మీరు కూడా లిమిట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్స్ డ్రింకింగ్ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఉరులో లేకపోతే ఇక్కడ ఫెస్టివల్ టైంలో గణేష్ స్థాపన చేస్తారు. ఆ గణేష్ స్థాపన చేసిన తర్వాత ఎవరు ఉంటారు, ఒకరు ఉంటారు, మిగతా ఎవరు ఉండరు. ఎందుకు వాళ్ళు ఎక్కడ పోతారు? ఎందుకు ఈసారి మనం సెపరేట్ గా అండర్టేకింగ్ తీసుకున్నాం. ప్రతి ఆర్గనైజర్కి ఏంటంటే ఐ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇష్యూ ఇన్ దట్ మండల్. నేను రెస్పాన్సిబుల్ ఉంటాను. అక్కడ ప్రమాదం జరిగితే, అక్కడ మంట అయితే, సీరియస్ లైటింగ్ వల్ల ఇష్యూ అయితే, CCTV లేకుండా అయితే, నైట్ ఎవరు లేదు మధ్యకి అందరూ ఇంటికి పోయారు, అప్పుడు మీ పని అది అండర్టేకింగ్ తీసుకుంటాను. దాంతో ఏంటంటే మీరు ఒక ఆఫర్ అవుతారు. ఇప్పుడు ఏ జరుగుతుందంటే ఒక ఊరు ఎక్కడ పెట్టుకున్నారు, కండల ఎవరైనా అన్నారు కండలు ఎవరు ఏ ఊరు ఎన్ని ఊరు ఈ ఊరు ఎంతమంది పెడతారు? 9 పెడతారు. 9 అంటే ఎంతమంది వస్తారు? ఒకటి ప్రతిరోజు పూజ ఎవరు రాదు. సో మీతో రిక్వెస్ట్ ఏంటంటే, నా ఊళ్ళో నేను కూడా పెట్టాలి, నాకు డబ్బులు వస్తాయి, నేను నా సొంతంగా ఇంటి ముందు పెట్టాను. ఎవరు తర్వాత దేవుడికి పూజ చేయాలి, ఎవరు చేసిన వాళ్ళు ఉంటారు.
పెద్ద ఎవరు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ ఫెస్టివల్ స్టార్ట్ అయితే ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయితే ఎవరైనా చెప్తారా ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఫెస్టివల్ అనేది? ఎవరు చేస్తారు? స్టార్ట్ ఎవరు చేస్తారు? మనం బ్రిటిష్ రూల్ ఉంటాయి, మన ఇండియన్స్ హిందువులు కలిపి వచ్చి ఒక ప్లేస్ లో అవి 30 మీటింగ్స్ ఇచ్చారు. మీరు ప్రతి ఊళ్ళో 99% అంటే 8 చెప్పారు, వేరే ఊళ్ళో 100%, 10, 20 ఊళ్ళో దాంట్లో ఏం మీటింగ్ కాదంటే ఓన్ మీ ఫెస్టివల్ ఎందుకు స్టార్ట్ అయింది ఆ మొత్తం పోయింది. ఇట్లా చేస్తే సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఎట్లా తక్కువ పడితే అందులో మంచి మీ ఊరికి మంచి మంచి పూజ అయితే దేవుడు పెట్టినప్పుడు దేవుడికి కూడా మంచి మీరు రిలీజియస్ ప్రేయర్స్ చేయాలి. నెక్స్ట్ డ్రింకింగ్ చేయండి. ఖాళీగా కొంతమంది ఎంత కూర్చొని డ్రింకింగ్ చేస్తారు పట అంటారు. ఆ ఖాళీ కేసు అయితే ఆర్గనైజర్ అయినా ఇంతకీ మనం ఎవరైనా పడుతుంటే 100%. నెక్స్ట్ ఒక విలేజ్ లో ఇప్పుడు చెప్పారు నెక్స్ట్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి నచ్చి ఉంటారు. ఆ సీసీటీవీ కెమెరాస్ ఎందుకు ఉండాలంటే అప్పుడు ఏమైతుంది, అప్పుడు కొంతమంది దొంగతనం చేస్తారు. దొంగలు తీసి దేవుడు దగ్గర అదే అంతా ఆలోచించారు. ఇప్పుడు టెంపల్లో కట్ అవుతుంది కదా, అయితే ఒక వీడియో చూడాలి, ఒక పర్సన్ ఇట్లా చేశారు, ఆ గాడే తీసుకొని పోయారు. ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అయ్యారు కామారెడ్డి, అక్కడ వీడియో చూసాను. సో వాళ్ళకి ఏం ఉండదు. సో వాళ్ళ ఎక్కడైనా వచ్చి దొంగతనం చేసి పోతారు, దాని కూడా ఆ సీసీటీవీ ఉంటే మనం పట్టుకోవచ్చు, ఇష్యూ చేయవచ్చు. లేకపోతే అప్పుడు ఏమైందంటే మీరు దీపం పెడతారు, 24 hours దీపం ఉంటుంది. ఆ దీపం ఖాళీ వల్ల లేకపోతే ఏమైనా కారణం వల్ల ఏమైనా క్లాస్ వదిలేస్తే మళ్ళీ మంటలు తెస్తారు. అప్పుడు కూడా ఎట్లా జరిగింది, ఎట్లా మైండ్ ఉంటే సీసీటీవీ ఉంటే మైండ్ ఉంటుంది. ఆ సీసీటీవీ ఎంత బాగుంటుంది, 3000, 4000 లో మెమరీ కార్డు సీసీటీవీ ఎక్కువ వస్తున్నాయి. ఆ మంచి మెమరీ కార్డు మంచి 4000 రూపీస్ 2000 రూపీస్ ఆన్లైన్ చేస్తే మీరు అంతా దగ్గర దిగులు పెడతారు. వాళ్ళు